హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కస్ కిచెన్. సో ఈరోజు మా అమ్మకు స్వీట్స్ చేసి పెట్టిందనమాట, అంటే లడ్డు. సో తను లడ్డు చాలా బాగా చేస్తారనమాట. సో ఎందుకు ఈ ప్రాసెస్ కూడా చేయకూడదు అని నేను లడ్డు ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నాను. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం టర్మరిక్ అండ్ దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే లమ్స్ అనేది ఫామ్ కావు. కొంచెం కొంచెం మీరు ఎక్కువసారి ఎక్కువ వాటర్ వేసేసి మిక్స్ చేసుకుంటే మీకు కొంచెం అంటే మిక్సింగ్కి కొంచెం కష్టం అవుతుంది. అందుకే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి, ఇట్లా అమ్మ చూపించినట్టు. సో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని, అంటే ఆ షుగర్ మెల్ట్ అయ్యేదాకా పక్కన పెట్టేసేయండి. అలాగనే ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో వేడి వేడి నూనెలో మనం కారాలు అయితే ఇలా వేస్తాము, లైక్ మనకు ఆ నూనెలో ఉండేటివి తీస్తాం కదా. సో అలాంటి గరిటె తీసుకొని నేను చూపించినట్టు అలాంటి గరిటె తీసుకొని మీరు ఒక కప్పు తీసుకొని అలాంటి మీకు కారంలాగా వస్తాయి. పక్కన పెట్టేసుకున్నాక మనం ఏదైతే షుగర్ తీసుకున్నామో దాన్ని మనం ప్యాన్లో వేసుకొని, మనం ఏదైతే కారాలు చేసి పెట్టుకున్నామో దాన్ని ప్యాన్లో వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూలాగా చేసుకొని తింటే అండి నిజంగా చాలా బాగుంది. మీకు ఇష్టం అంటే క్యాష్యూస్ ఆల్మండ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, నేనైతే క్యాష్యూస్ పెట్టుకున్నాను. If you guys like this video, please do like, share, comment and subscribe to my channel Discuss Kitchen. Thank you guys. Bye.